యాక్షన్ స్టార్ గోపీచంద్ గత కొంతకాలంగా తన కెరియర్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. అయితే దీన్ని ఓవర్కమ్ చేస్తూ ఇప్పుడు కొత్త ఉత్తేజంతో కంబ్యాక్ కోసం సిద్ధమవుతున్నాడు. తెలుగు సినిమాలో మాచో స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ యజ్ఞం, సాహసం, గోలీమార్ లాంటి సినిమాలతో యాక్షన్ లవర్స్ హృదయాల్లో చెరగని ముద్ర వేశాడు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఆయన సినిమాలో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. సిటీమార్, పక్కా కమర్షియల్ లాంటి చిత్రాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక గోపీచంద్ పై కాస్త ఒత్తిడి పెరిగింది. అయితే ఈ ఒడిదుడుకులు ఆయన స్ఫూర్తిని ఆపలేకపోయాయి. ఇప్పుడు స్టోరీ సెలెక్షన్ లో స్మార్ట్ గా వ్యవహరిస్తూ కెరియర్ లో రెండో ఇన్నింగ్స్ కోసం రెడీ అవుతున్నాడు. 2024లో విడుదలైన భీమా గోపీచంద్ కెరియర్ కి ఒక టర్నింగ్ పాయింట్. ఈ చిత్రం వెండితెరపై ఆశించిన మాయని చేయలేకపోయినా ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయిన భీమా గోపీచంద్ యొక్క ట్రేడ్ మార్క్ యాక్షన్ ఇంటెన్స్ డ్రామాతో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఈ సినిమా గురించి పాజిటివ్ టాక్ తో రచ్చ చేశారు. ఈ సక్సెస్ గోపీచంద్ కి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఓటీటీ యుగంలో తన సత్తా చాటే అవకాశం దక్కింది. ఇలాంటి సమయంలో ఘాజీ ఫేమ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డితో గోపీచంద్ 7వ శతాబ్దం నేపథ్యంలో ఒక హిస్టారికల్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గత కొంతకాలంగా ఈ చిత్రానికి సంబంధించి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇది గోపీచంద్ కెరియర్ లో ఫస్ట్ హిస్టారికల్ డ్రామాగా రూపొందుతోంది. గతంలో సంకల్ప్ రెడ్డి ఘాజీలో తన డైరెక్టోరియల్ స్కిల్స్ తో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు ఈ కాంబోపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గోపీచంద్ ఇప్పుడు స్క్రిప్ట్ సెలెక్షన్ లో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టు కథలు ఎంచుకుంటూ కొత్త డైరెక్టర్లు, క్రియేటివ్ టీమ్స్ తో కలిసి పనిచేస్తున్నాడు. సంకల్ప్ రెడ్డితో ఈ ప్రాజెక్ట్ గోపీచంద్ కి బాక్సాఫీస్ వద్ద మళ్లీ సత్తా చాటే అవకాశాన్ని ఇవ్వనుంది. గత కొంతకాలంగా ఇండియన్ సినీ చరిత్రలో పీరియాడిక్ డ్రామాలు ప్రధాన పాత్ర పోషిస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన గ్లిమ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.